నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. మనిషి జన్మించిన క్షణంలోనే అతని జన్మ నక్షత్రం నిర్ణయించబడుతుంది. ఆ నక్షత్రం ఆధారంగానే అతని జాతకం రూపుదిద్దుకుంటుంది. ఆ జాతకం ద్వారా వారి స్వభావం, గుణగణాలు, ఆలోచన విధానం ఎలా ఉంటాయో తెలుస్తుంది. వివాహ జీవితం ఎలా ఉంటుంది? ఉద్యోగం, వ్యాపారం, వృత్తి రంగాలలో ఎక్కడ రాణిస్తారు? జీవితంలో ఎదురయ్యే సమస్యలేమిటి? వాటికి ఎలాంటి పూజలు, పరిహారాలు చేయాలి అనే అంశాలు కూడా జాతకమే చెప్తుంది. ఇలాంటి ఆసక్తికరమైన విలువైన జ్యోతిష్య వివరాలను మీ ముందుకు తీసుకొస్తున్న ప్రత్యేక కార్యక్రమం మీ నక్షత్రం మీ జాతకం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు శ్రీ విద్యా ఉపాసకురాలు, జ్యోతిష్య నిపుణులు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. ఆవిడ నుంచి ఎన్నో ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. మేడం, మనం ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్‌లో ఒక్కొక్క నక్షత్రం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు చిత్తా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ చిత్తా నక్షత్రం వాళ్ళ నక్షత్రానికి సంబంధించి వాళ్ళ జీవితం మీద గాని, వాళ్ళ జాతకం మీద గాని ఎటువంటి ప్రభావం ఉంటుంది? అలానే వీళ్ళ గుణగణాలు చూసుకుంటే ఏ విధంగా ఉంటాయి? తప్పకుండా. చిత్తా నక్షత్రం అనగానే మనకి చిత్తా నక్షత్రంలో పాదాలు వైస్‌గా మనం తీసుకుంటే కన్యా రాశిలో, తులా రాశిలో ఉంటాయి. సో, కన్యా రాశి వాళ్ళ లక్షణాలు వేరేగా ఉంటాయి. తులా రాశి లక్షణాలు వేరే ఉంటాయి. అయితే ఈ నక్షత్రానికి 4 పాదాల్లో 4 రకాలుగా ఉంటారు వీళ్ళు. మొదటి పాదం వాళ్ళు చాలా బుద్ధిమంతులు, సౌమ్యులు, చక్కగా ఏ పనైనా అనుకూలంగా చేసి పెడతారు. రెండో పాదం మనం తీసుకుంటే చిత్ర విచిత్రంగా ఆలోచిస్తుంటారు. వాళ్ళు ఏం పనులు చేస్తారో వాళ్ళకే తెలీదు. క్లారిటీ లేకుండా చేస్తుంటారు. ఇక మూడో పాదం తీసుకున్నప్పటికి వాళ్ళు ఏం చేసినా అదృష్టం కలిసి రాదు వాళ్ళకి. చాలా కష్టపడతారు. ఎంతటి డిస్టర్బ్ అయిన లైఫ్ అనుభవిస్తారంటే కొంతమంది దారిద్ర్యం ఎక్కువగా ఉంటుంది. అలాంటి జీవితాలు అనుభవించే వాళ్ళు చిత్తా నక్షత్రం వాళ్ళు. ఇక నాలుగో పాదం తీసుకుంటే వీళ్ళు అన్ని విషయాల్ని తెలుసుకొని వీళ్ళకి మాత్రం సొంత విషయాలు వీళ్ళ ఆలోచన వీళ్ళకి పనికిరాదు. వీళ్ళు పక్క వాళ్ళ సలహాలు బ్రహ్మాండంగా ఇస్తారు. వీళ్ళ సలహాలు వీళ్ళు పనిచేయవు. వీళ్ళకి అవన్నిటికి పక్కన పెడితే అన్నిటికంటే ఏంటంటే కోపము, మొండితనము, వాళ్ళనుకుందే చేయడము, వాళ్ళనుకున్నట్టే ఉండాలనుకోవడము, ఏంటి నేను చెప్పిందే చేయాలని చెప్పే లక్షణము, లేకపోతే దాని మీద ఆర్గ్యుమెంట్స్, గొడవలు, కొట్లాట్లు ఇవన్నీ జరుగుతాయి. ఈ చిత్తా నక్షత్రంలో చిత్ర విచిత్రంగా ఉంటారు వీళ్ళు. చిత్ర విచిత్రమైన జీవితాన్ని అనుభవిస్తారు అనే అర్థం ఏంటంటే మన శాస్త్రంలో కూడా రాసుంది ఇది. హుహు. ఎందుకు ఉందంటే వీళ్ళు ఈ విధంగా జీవితం ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు. ఈ నక్షత్రాల్లో ఉండే రాశులు ఏవైతే ఉన్నాయో తులా రాశిలో శుక్రుడు అధిపతి, కన్యా రాశికి బుధుడు అధిపతి. కుజుడు, బుధుడు, శుక్రుడు. ఈ కాంబినేషన్స్ 3 కూడా అనుకూలమైనవి కాదు. ప్రతికూలమైనవి. హుహు. దానివల్ల వీళ్ళ జీవితంలో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. వీళ్ళ చేతుల్లో ఏది ఉండదు. పూర్వజన్మలో వాళ్ళు తెచ్చుకున్న పాపపుణ్యాలు బట్టి ఈ ఈ జన్మ వీళ్ళు అనుభవిస్తారన్నమాట. కష్టాలు ఎక్కువ అనుభవించడానికి కారణం ఆ లగ్నం వీళ్ళకి ఏదైనా పాప పాపగ్రహాలు చూడడం గానీ, పాప ఫలితాలు ఇవ్వడం గానీ జరిగితే మాత్రం చిన్నప్పటి నుంచి నానా కష్టాలు పడతారు. ఇవాల్టికి వాళ్ళు అంటే ఏంటంటే పుట్టినప్పటి నుంచి ఇప్పుడు 40 ఏళ్ళు అనుకోండి. 40 ఏళ్ళు వరకు కష్టపడుతూనే ఉంటారు. ఈ చిత్తా నక్షత్రం వాళ్ళు. పుట్టినప్పటి నుంచి 50 ఏళ్ళు వచ్చాయనుకో, 50 ఏళ్ళ వరకు కష్టపడుతూనే ఉంటారు వీళ్ళు. మా జీవితంలో అదృష్టమే లేదు, జీవితంలో సంతోషమే లేదంటారు. కొంతమంది చిన్నప్పటి నుంచి అదృష్టాన్ని అనుభవిస్తూ ఉంటారు. అదృష్ట జీవితాన్ని అనుభవిస్తూ హ్యాపీగా గడుపుతూ అంటే వాళ్ళనుకున్నవన్నీ జరుగుతూ వాళ్ళు ఎంత ఎంత గట్టిగా మాట్లాడినా, ఎంత గట్టిగా తిట్టినా, సరే అమ్మా నీకు అనుకూలం చేస్తాలే అని చెప్పేవాళ్ళు దొరకడం అదృష్టమట. సో, ఇది మన జాతకాల్లో పూర్వపుణ్యం బట్టి ఉంటుంది ఈ నక్షత్రానికి మాత్రం. పర్సనల్‌గా వీళ్ళకే ఉండదు. వీళ్ళు పుణ్యం చేసుకున్నారా? పాపం చేసుకున్నారా? పాపం చేసుకుంటే అష్ట కష్టాలు అనుభవిస్తారు. చాలామందికి వివాహాల తర్వాత నానా కష్టాలు పడేవాళ్ళున్నారు. ఇంట్లో అల్లారు ముద్దుగా పెరిగి పెళ్ళైన తర్వాత హస్బెండ్‌తో చాలా తిప్పలు, ఇబ్బందులు పడి బయటకొచ్చే పిల్లలు ఉన్నారు. అలాగే భర్తలు పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్యలో గొడవలయి, ఇబ్బంది పడి, భార్యతో అడ్జస్ట్ అవ్వలేక, వీళ్ళు ఉండలేక వదిలేసి వచ్చిన వాళ్ళున్నారు. అలాగే ప్రేమించి మోసపోయి, సో, ప్రేమించిన ప్రియురాలికి అన్నీ దోచిపెడతారు చూడు, ఆ లక్షణాల్లో ఇలా చిత్తా నక్షత్రం వాళ్ళకుంటారు. మొత్తం సమస్తం ఇచ్చేస్తారు వాళ్ళకి. మళ్ళీ వీళ్ళు మోసం చేసేస్తారు. మళ్ళీ వీళ్ళు బాధపడి ఏడుస్తూ కూర్చుంటారు. అది చిత్తా నక్షత్రం వాళ్ళకి. సో, చిత్ర విచిత్రాన్ని ఎందుకన్నామంటే ఇన్ని రకాలమైన కాంబినేషన్స్‌లో, ఇన్ని వేరియేషన్స్‌లో వీళ్ళుంటారు. హుహు. జీవితంలో ఒక తెగిన గాలిపటంలా వెళ్తూ ఉంటుంది వీళ్ళ జీవితం. ఇది వీళ్ళ జీవితం. సో, హ్మ్. వీళ్ళకి జీవితంలో నక్షత్రం ఈ తులా రాశిలో ఉన్న, కన్యా రాశిలో ఉన్న లగ్నం బావుండాలి వీళ్ళకి. లగ్నం బావుండి, లగ్నానికి యోగకారకులైన గ్రహాలుంటే మాత్రం ఖచ్చితంగా జీవితంలో కొంత కష్టాలు అనుభవించి తర్వాత అదృష్టం అనుభవిస్తారు. వీళ్ళు మొత్తం సుఖవంతులు, సంతోషవంతులు అని చెప్పలేము. ఎందుకంటే చిత్తా నక్షత్రం అంటేనే చిత్
చిత్ర విచిత్రమైన కష్టాలు ఉంటాయని అర్థం. అవును. ఇది ఇంపార్టెంట్ అనమాట. హ్మ్. సో, అందుకని లగ్నాలు బాగున్నాయి అనుకో ఖచ్చితంగా బ్రహ్మాండంగా వీళ్ళు రాణిస్తారు. లగ్నం వీళ్ళకి బాలేదనుకో ఖచ్చితంగా వీళ్ళు బాధలు పడుతుంటారు. హ్మ్. నానా రకమైన బాధలు పడుతుంటారు. ఇది నక్షత్రాల గుణగణాలు. ఇంకా వీళ్ళ వృత్తి, వ్యాపారాలు, ఈ ఉద్యోగాలు ఇవి చూస్తే? చదువు చాలా తక్కువ ఉంటుందన్న. హుహు. అందువల్ల చాలా చిన్న చిన్న వృత్తులే చేస్తారు. పెద్ద పెద్ద వృత్తుల్లోకి వెళ్ళడం కష్టం. చాలా చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు, చదువు అసలు బుర్రలోకి ఎక్కదు చాలా మందికి. 90% చదవరు. జీవిత విలువలు తెలుస్తాయి వీళ్ళకి. జీవితంలో ఎలా బతకాలి అనే విలువల్లో వీళ్ళు బతుకుతారు తప్ప, సొంతంగా వీళ్ళు చదివిన చదువు బ్రహ్మాండంగా చదివాము, మేము ఇంత పాస్ అయ్యాము, ఇంత ర్యాంక్ వచ్చిందనేది మనం వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. అంటే హ్మ్. ఇప్పుడు నేను ఫస్ట్ ర్యాంక్ సంపాదించాను, నా పీహెచ్‌డీ చేశాను అని చెప్పేవాడిని 1, 2, 2, 3 అని లెక్క పెట్టొచ్చు. అంటే 90% చదవరు. 10%లో అది కూడా సామాన్యం చదువు. బ్రహ్మాండంగా చదివేవాళ్ళు ఇద్దరో, ముగ్గురో అలా హ్మ్. ఉంటారు ఈ చిత్త నక్షత్రంలో. హ్మ్. సో, ఇది లగ్నాలు బట్టి వాళ్ళకి. చెప్పేది యోగం అనుభవించాలంటే లగ్నం బావుంటే వస్తుందని. సో, అందుకని చాలా చిన్న చిన్న వ్యాపారాలు అన్ని రకమైన వ్యాపారాల్లో ఇప్పుడు మన రోడ్డు మీద ఈ ఫుట్‌పాత్ మీద అమ్మే ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చిత్తా నక్షత్రం వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా ఉద్యోగం చేయరు. వాళ్ళకున్న కోపము, వాళ్ళకున్న మొండితనం వల్ల ఒక మాట అంటే పడరు. హ్మ్. సరే ఈ మాట పడే కంటే నాకొచ్చింది నేను చేసుకుంటా అని చెప్పేసి వాళ్ళు చేసుకుంటారు. ఈ ఫుట్‌పాత్ మీద చేసే ఫుడ్ బిజినెస్సు, తర్వాత ఈ ఐటెమ్స్ ఏవన్నా సరే ఈ బిజినెస్ అన్ని ప్రతీదీ ఈ చిత్తా నక్షత్రం వాళ్ళే. ఈ నక్షత్రం లక్షణాలేంటంటే గుణం మంచిది. అంటే వీళ్ళు మానసికంగా ఎవరినైనా తిట్టినా, కోప్పడినా వీళ్ళు మనసులో ఏమి పెట్టుకోరు. మనసులో మంచి ఆలోచన ఉంటుంది. కాకపోతే ఎదుటి వాళ్ళకి మానసిక క్షోభ అనేది మిగులుస్తారు వీళ్ళు. హ్మ్. అంటే వీళ్ళ మాటల వల్ల ఎదుటి వాళ్ళు చాలా బాధపడతారు. ఇంత పెద్ద మాటలు అనేసారేంటి? ఇలా తిట్టేసారేంటి? అని చెప్పేసి. కానీ వీళ్ళు తిట్టాక వీళ్ళు హ్యాపీగా ఫ్రీ అయిపోతారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళని దగ్గరికెళ్ళి మాట్లాడుతుంటారు. సారీ కూడా చెప్పేస్తారు. ఏం కాదు కోపం వచ్చిన మాట్లాడేసని. కానీ ఆ మానసిక బాధ అవతల వాళ్ళకి ఇచ్చాం గదా! ఆ బాధ మనం అనుభవించాలి గనుక మనకు వస్తాయి. ఇప్పుడు ఏ హ్మ్. విత్తనాలేస్తే అవే పళ్ళొస్తాయని ఎప్పుడైతే మనకు చెప్పారో పెద్దవాళ్ళు. సో, మనం ఏదైతే ఎవరికైనా మానసిక బాధ పెట్టామో, మానసికంగా వాళ్ళకి బాధింపబడ్డారు వాళ్ళు అంటే, వాళ్ళు మనకున్న అది జరుగుతుందని అర్థం. హ్మ్. ఈ చిత్త నక్షత్రం వాళ్ళకి ఈ జన్మలో జరుగుతాయి. హ్మ్. వచ్చే జన్మ వాయిదా ఉండదు వాళ్ళకి. ఈ జన్మలో అనుభవించాలి. ఒకరిని తిట్టామా నెక్స్ట్ డే మళ్ళీ మనల్ని తిట్టేస్తారు ఎవరో ఒకళ్ళొచ్చి. హ్మ్. అయిపోయింది అక్కడితో. అది వీళ్ళ కర్మఫలం అనమాట. ఓకే. ఇన్‌స్టెంట్‌గా. ఇన్‌స్టంట్ అయిపోతాయి వీళ్ళకి. అన్ని ఇన్‌స్టంటే. అంటే అనుభవించాల్సిందే. అవును. అగ్రెసివ్‌గా ఏ రోజైతే అనేసామో ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేయాలి. ఇది జరుగుతుంది వీళ్ళకి. देख रहा है बिनो। मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पर बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार का। ఈ ఆరోగ్య విషయం చూస్తే ఎలా ఉంటుంది? చాలా వరకు ఆరోగ్యం వీళ్ళకి ఒకసారి పాడైతే సెట్ అవ్వడం కష్టం ఉంది. ఎందుకంటే వీళ్ళ ఆహార నియమాలు గాని, వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని గాని ఒక టైమింగ్ ఉండదు నాన్న. నచ్చినట్టు చేసుకెళ్ళిపోతారు. నేను ఇదే పద్ధతిలో ఉండాలని అనుకోరు. ఎలా అంటే వీళ్ళ పద్ధతి నైట్ అనుకుంటారు. నేను రేపటి నుంచి నా ప్లానింగ్స్ అన్నీ ఇలా ఉండాలి అని ఫిక్స్ అవుతారు. కానీ పొద్దున్నకి మారిపోతాయి. పొద్దున మళ్ళీ ఆ ప్లానింగ్స్ ఉండవు. వాళ్ళకి అనుకూలంగా జరగదు. వాళ్ళు అనుకూలంగా చేసుకోలేరు. ఆ తర్వాత వదిలేస్తుంటారు. ఇవి వీళ్ళు జరిగే ప్రస్తుతం. ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళకి వాళ్ళు ఏదైతే ప్లాన్ యేసుకుంటారో ప్లానింగ్ ఒకటి, జరిగేదొకటి. హ్మ్. హ్మ్. ఇది వీళ్ళ లైఫ్‌లో జరుగుతది. అందువల్ల అనారోగ్య సమస్యలనేది ఒకసారి అనారోగ్య సమస్య వచ్చింది అంటే మళ్ళీ తగ్గదు. ఎక్కువ కడుపు నొప్పికి సంబంధించిన బాధలెక్కువొస్తాయి. చాలామందికి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని, తర్వాత లివర్ ఫ్యాట్ ఉందని, లివర్‌లో ఫ్యాట్ ఎక్కువుంది. ఆ ఫ్యాట్ తగ్గించాలని చెప్పేసి ఇది ఎక్కువొస్తాయి. ఎందుకంటే వీళ్ళు ఆయిలీ ఫుడ్డు, మసాలా ఫుడ్సు అవి ఎక్కువ ఇష్టపడతారు. అవి తింటారు. దానివల్ల వీళ్ళకి సమస్యలు. వీళ్ళు ఆహారం విషయంలో సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవడం, ఈ మసాలాలు, ఆయిల్ ఫ్రైస్, డీప్ ఫ్రైస్ ఉన్నవి తినకుండా ఉంటే వీళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్య రాదు. హ్మ్. ఇవి తినడం వల్ల వస్తాయి. చాలామందికి ఆ రోజు తిన్న వాళ్ళకి ఏమవుద్ది అంటారు. కానీ వీళ్ళకి అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుందన్నమాట. అందువల్ల
ఆహార విషయాలు చాలా జాగ్రత్తగా, నీట్‌గా, డీసెంట్‌గా ఉండే ఆహారాన్ని, సాత్వికమైన ఆహారాన్ని తినాలి. టైమింగ్స్ ఎలాగైనా పర్లేదు. రాత్రి ఒకవేళ లేట్ అయినా వీళ్ళు పొద్దున్న ఉపవాసం ఉండి సాయంత్రం మంచి ఆహారం తీసుకుంటే శరీరానికి ఎటువంటి ఇబ్బంది రాదు. ఏదైనా మసాలాలు గాని అవి ఇవి ఏమైనా వేసామా ఇక వీళ్ళు ఒక 4 రోజులు మంచం ఎక్కేస్తారన్నమాట వీళ్ళు. ఇక దిగలేరు మంచాన్ని. అంత ప్రమాదం ఉంటుంది. ఇక పెళ్లి విషయం చూస్తే ఏ విధంగా ఉంటుంది మ్యారేజ్ లైఫ్? 90% మ్యారేజెస్ ఫెయిల్ అవుతాయి నాన్న వీళ్ళకి. జీవితంలో జీవిత భాగస్వామి వల్ల వీళ్ళకొచ్చే కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల చాలామంది ఇండిపెండెంట్‌గా ఉండిపోవడానికి ఇష్టపడతారు. కొంతమంది లవ్ చేసి ఫెయిల్ అయ్యడం వల్ల మళ్ళీ లవ్ చేయకూడదు అనుకుంటుంటారు. సో, మ్యారేజెస్ అనేది 90% ఫెయిల్, 10% మ్యాచ్ అవుతాయి. చాలామంది డివోర్స్ ఎందుకైపోయి ఇంత బాగున్నా, ఇంత చక్కగా ఉన్నా ఎందుకు వీళ్ళు వదిలేసారంటే టార్చర్ పెట్టే హస్బెండో, శాడిజం అనే హస్బెండో, లేకపోతే అనుమానించే హస్బెండో ఉంటారు వీళ్ళకి, ఆ అమ్మాయిలకి. అందువల్ల వాళ్ళు వదిలేస్తారు. ఇంక ఎందుకని పడతారు ఈ కాలం అయితే. పూర్వకాలం అయితే అనుభవించేవాళ్ళు. వీళ్ళు చిత్ర కష్టాల్లో పూర్వకాలం అనుభవించేవాళ్ళు. ఈ కాలంలో మ్యారేజెస్ నిలబడతాయా అంటే కష్టమే. ఉండదు. ఇంకా అబ్బాయిల విషయంలో ఏంటంటే బాగా అమ్మాయిలు నమ్మి మోసపోవడం వీళ్ళకు ఒకళ్ళిద్దరిని కాదు, ఇద్దరు ప్రేమిస్తూనే ఉంటారు వీళ్ళు. మోసపోతూ ఉంటారు. అదొక అలవాటు అయిపోయిందన్నమాట వాళ్ళకి. సో, పెళ్ళైన తర్వాత భార్యకి అనుమానం ఉంటుంది వీళ్ళ మీద. నువ్వు ఆ అమ్మాయికి చెప్పావు, ఈ అమ్మాయికి చెప్పావు, ఈ అమ్మాయికి చెప్పావు, ఇంకెవరైనా చూస్తే ఆ విధమైన టార్చర్ కొంచెం ఉంటుంది. సో, బయటికెళ్తే ఇంకొకటేంటంటే వీళ్ళు బయటికెళ్ళినప్పుడు ఫ్యామిలీని తీసుకెళ్ళాలనుకోరు. వీళ్ళు ఒక్కరు వెళ్లి ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. అది వీళ్ళకి పెద్ద మైనస్ పాయింట్. సో, ఫ్యామిలీని తీసుకెళ్ళి ఎంజాయ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ ఫ్యామిలీ వదిలేసి వీళ్ళు ఒక్కళ్ళే వెళ్లి ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. దానివల్ల వీళ్ళకి ఇంట్లోని అందరికి అనుమానాలొస్తాయి. ఎందుకెళ్ళావు అని చెప్పేసి. కానీ వీళ్ళు ఒక్కళ్ళే ప్రశాంతంగా వీళ్ళొక్కళ్ళే వస్తారు. కానీ ఎదుటి వాళ్ళకి ఏమనిపిస్తది? ఒక్కళ్ళే ఎందుకెళ్లారు అని అనిపిస్తది. ఇప్పుడు తిరుపతి దేవస్థానం అనుకోండి. అందరూ ఫ్యామిలీతో వెళ్తాం కదా మామూలుగా. వీళ్ళొక్కళ్ళే దేవస్థానానికి వెళ్లి దర్శనం చేసుకొని వచ్చేస్తా అని చెప్తుంటారు. అది ఎదుటి వాళ్ళకి అనుమానంగా కనిపిస్తది. అలా అనమాట. సో, వీళ్ళు చేసే పనులన్నీ కొంత ఎదుటి వాళ్ళకి విచిత్రంగా కనిపిస్తాయి. విచిత్రంగా ఉంటారనడానికి. కానీ వీళ్ళే మనుషులేం కాదు. విచిత్రమైన మనుషులైతే కాదు వీళ్ళు. కాకపోతే వీళ్ళు చేసే పనులు మనకి అలాగా పరుస్తాయన్నమాట. ఓహో! నిజంగా ఇలా ఉంటారేమో వీళ్ళు అనేసి. ఇది లక్షణం అన్నమాట వీళ్ళది. మ్యారేజెస్‌లో ఎక్కువ అయ్యే మ్యారేజ్ లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా అంటే? అరేంజ్ మ్యారేజే. లవ్ మ్యారేజ్ కాదు. లవ్ మ్యారేజ్ అనేది ఫెయిల్ అవుతాయి. ఏ రోజు కూడా లవ్ చేసి పెళ్లి చేసుకునే వాళ్ళు నిలబడదు. లవ్ చేసిన అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోతుంది తప్ప పెళ్లి చేసుకోదు. సో, అరేంజ్ మ్యారేజే ఉంటుంది వీళ్ళకి. అరేంజ్ మ్యారేజ్‌లో వచ్చే అమ్మాయిలైనా సరిగ్గా చూసుకోకపోతే ఒక అనుమానం పక్షులో చెప్పాను కదా, ఇండిపెండెంట్‌గా వీళ్ళుంటారు. వీళ్ళకి అన్నీ నాకు నచ్చినట్టే చేయాలనుకుంటారు. దానివల్ల వాళ్ళకి అనుమానింపబడతారన్నమాట. అంటే వీళ్ళు నిజంగా మనం ప్రేమించేటదేమో, ఎవరినో ప్రేమిస్తారేమో అనే అనుమానం వాళ్ళకొస్తుంది. వీళ్ళు అలా ప్రవర్తిస్తారు అంతే. అలా ఉంటుందని కాదు. దానివల్ల వీళ్ళు కొంచెం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. మ్యారేజ్ లైఫ్ అనేది చిత్తా నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా జీవిత భాగస్వామికి ఎటువంటి ఇబ్బందులు లేవని చూసుకోవాలి వీళ్ళ జాతకాల్ని. ఖచ్చితంగా జాతక పరిశీలన కంపల్సరీగా వీళ్ళు చూపించుకొని ఎటువంటి దోషాలు లేవు, మళ్ళీ డివోర్స్ ఉండవు, ఏది ఉండదు, కుజదోషం లేదు, లేదా అష్టమ భావం, సౌభాగ్య భాగం అన్నీ బాగున్నాయి లేవో చూసుకొని వివాహం చేసుకోవాలి తప్ప అదర్వైజ్ ఏదో నచ్చింది చేసేసుకుందాం అనుకుంటే మాత్రం అది ఫెయిల్ అయిపోతుంది. వీళ్ళు ఆచితూచి అడుగులు వేసి మాత్రం వివాహం చేసుకోవాలి. వివాహానికి తొందరపడి చేసేసుకోకూడదు. ఇది 100% వీళ్ళకి. సంతాన విషయం చూస్తే ఎలా ఉంటుంది మేడం? సంతానం ఇప్పుడు వివాహం సరిగ్గా నిలబడదు కదా, సంతానం చాలా మందికి లేకుండా ఉంటుంది. కొంతమంది ఒకలో ఇద్దరు ఉంటారు నాన్న. బ్రహ్మాండంగా సంతానం కలుగుతుందని చెప్పలేం వీళ్ళకి. చాలా వరకు సంతానం లేకుండానే ఉంటారు. అందుకే మాకే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు నా పిల్లల్ని ఎవరో చూస్తారు అనే ఫీలింగ్ వీళ్ళకి ఉంటుంది. అందువల్ల పెళ్ళైన ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ వరకు పిల్లలు కనుకుండా ఉంటారు కొంతమంది. అంత నమ్మకం వచ్చే దానివల్ల కూడా విడిపోతారు చాలామంది. ఇప్పుడు వైఫ్ చిత్త నక్షత్రం అనుకోండి, హస్బెండ్ క్యారెక్టర్ ఓకే వరకు ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఒప్పుకోదు. దానివల్ల కూడా వీళ్ళకి డివోర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అబ్బాయి చిత్త నక్షత్రం అనుకో, అమ్మాయి ఉంటుందో లేదో తెలిసే వరకు పిల్లలు కంటారు. అది కూడా వాళ్ళకి ప్రాబ్లం అన్నమాట. సో, డివోర్స్ రావడానికి ఇది ఒక రీజన్ వీళ్ళకి పాపం. ఇవన్నీ ఉంటాయి అన్నమాట వీళ్ళకి. అందుకని ఏంటంటే జాతకాలు చూసిన తర్వాత పెద్దవాళ్ళు నిర్ణయించి అన్ని విషయాలు చెప్తే చక్కగా వింటారు. అంటే వీళ్ళకి ఎదుటివాళ్ళు చెప్పేది వింటారు. చెప్పేవాళ్ళు కావాలి వీళ్ళకి. చెప్పేవాళ్ళు మంచి చెప్పేవాళ్ళు ఉంటే వీళ్ళు వింటారు ఖచ్చితంగా. వీళ్ళ కోపము, మొండితనము, చికాకుని భరించి చెప్పాలి వీళ్ళకి. అప్పుడు వీళ్ళకి అవుతుంది. వాళ్ళు భరించలేమనుకోండి, ఇంక వీళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తాయి. సొంత నిర్ణయం చిత్తా నక్షత్రం వాళ్ళకి వాళ్ళ జీవితం వాళ్ళే నాశనం చేసుకున్నట్టు. ఇప్పుడు ఎవరన్నా పక్క వాళ్ళు ఉండి గైడ్ చేస్తే వాళ్ళ జీవితాన్ని మంచి మలుపులో తీర్చిదిద్దినట్టు. ఇది చిత్తా నక్షత్రం వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు. ఇక దేవుడి పట్ల వీళ్ళ భావన ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ అంటే భక్తితో ఉంటారా లేదా? ఒకవేళ వీళ్ళు ఎక్కువ మైనస్‌లు ఎక్కువ ఉన్నాయి వీళ్ళ లైఫ్‌లో. సో, వీళ్ళు చేయవలసిన పరిహారాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఎక్కువ ఆరాధించాల్సిన దైవం ఏమైనా ఉందా? భయము అనేది ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. భక్తి అనేది తక్కువ ఉంటుందన్న. సో, ప్రార్థన చేయాలి అంటే వీళ్ళకి నచ్చితే దేవుడిని పూజిస్తారు. అంతేగాని కష్టాలు వచ్చాయి కదా దేవుడిని పూజిస్తే కష్టాలు తీరిపోతాయని చేయరు వీళ్ళు.
స్వతహాగా వీళ్ళకి దేవుడు అంటే నచ్చుతుంది, చేస్తారు పూజ మామూలుగా. ఉపవాసాలు, దీక్షలు, ఈ కాలుతో నన్ను ఇప్పుడు మనం దేవుడికి నడిచి వస్తాం స్వామి అని ముక్కుంటుందా, అలాంటి ముక్కులు మొక్కరు వీళ్ళు. ఏంటి ఒకవేళ ఇలా చేస్తే నీ జీవితం బాగుపడుతుంది అంటే ఖచ్చితంగా 100% చేస్తారు వీళ్ళు. అంటే కళ్ళు మూసుకొని చేసేస్తారు, ఇక ఏం ఆలోచించరు. ఇక ఎందుకు చేస్తే ఏమొస్తుంది, అది వస్తే ఏమనరు. అది చాలా కష్టపడినా కష్టమైనా సరే వీళ్ళు చేస్తారు 100%. అది కానీ స్వతహాగా వీళ్ళందరూ వీళ్ళకి ఏమి చేయరు. అంటే చేసి ముక్కులు ఉపవాసాలు చేసేసి దీక్షలు చేసేదా అనేది ఏమైనా వచ్చి నువ్వు ఈ దీక్ష చేసావనుకో నీకు ఈ జీవితం బాగుపడుతుంది, గ్యారంటీకి వర్కౌట్ అవుతుంది అంటే వీళ్ళు నమ్మారనుకో 100% వీళ్ళు చేస్తారు వాళ్ళ కోసం. అది ఎంత కష్టమైనా చేస్తారు, అదర్వైజ్ చేయరు. అది పూజించాల్సిన దైవం ఎక్కువ. లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధించడం. ప్రతి శుక్రవారం లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి జాజిపూలు, మల్లెపూలు కానీ మాలలు ఇవ్వడం, అంటే జాజిపూలు మాల కానీ మల్లెపూలు మాల కానీ స్వామివారి సమర్పించడం వల్ల జీవితంలో సంతోషం, ఆనందము, జీవిత భాగస్వామితో ఎటువంటి ఇబ్బందులు రాకుండా వీళ్ళు అన్యోన్య దాంపత్య జీవితాన్ని గడపగలరు. చిత్తా నక్షత్రం వాళ్ళు జీవితంలో ప్రతి శుక్రవారం లక్ష్మీనరసింహస్వామి గుడికి వెళ్ళడం వల్ల మల్లెపూలు, జాజిపూలు మాల ఇవ్వడం వల్ల జీవితంలో అన్యోన్య దాంపత్య జీవితము ఎటువంటి ఇబ్బందులు రాకుండా సంతోషమైన జీవితాన్ని అనుభవించగలుగుతారు. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు. చిత్తా నక్షత్రానికి సంబంధించి చాలా చక్కగా అర్థమయ్యే విధంగా అందరికీ చాలా బాగా చెప్పారు మేడం. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూసారు కదా, చిత్తా నక్షత్రానికి సంబంధించి మేడం అందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు కూడా ఈ నక్షత్రానికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియచేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.